లేయర్ 1 మనం లాస్ట్ క్లాస్‌లో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిక్షనరీ అంటే ఏంటో తెలుసుకుందాం. డిక్షనరీ మెథడ్స్ తెలుసుకుందాం. డిక్షనరీ ఇన్ పైథాన్ ఈస్ డిక్లేర్డ్ బై ఎన్క్లోజింగ్ కామా సెపరేటెడ్ లిస్ట్. డిక్షనరీలో మనం కీస్, వాల్యూస్ కింద డేటా ఇస్తాం. ఒక ఆబ్జెక్ట్‌ని మన కామాతో సెపరేట్ చేస్తాం. డిక్షనరీ అనేది కర్లీ బ్రాకెట్స్‌తో ఇండికేట్ చేస్తాం. డిక్షనరీ మ్యూటబుల్, చేంజబుల్ అంటే డిక్షనరీలో మనం వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు. కీస్‌ని చేంజ్ చేయలేం. డిక్షనరీ డూప్లికేట్స్ అలో చేయదు. డిక్షనరీ సేమ్ కీతో 2 ఐటెమ్స్ అలో చేయదు. డిక్షనరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ ఇన్ కీ పెయిర్స్. డిక్షనరీస్ అనేది కీయెస్ట్ వాల్యూ పెయిర్స్ అన్నమాట. అంటే కీ, కాలమ్, వాల్యూ పెయిర్స్. వాల్యూ పెయిర్స్ ఏమన్నా ఉండొచ్చు. బట్ ఆహ్, కీ మాత్రం కేస్ సెన్సిటివ్. కీ అనేది మనకి న్యూమరిక్ గాని, టుపుల్ గాని, స్ట్రింగ్ మాత్రమే ఉండాలి. The values in the dictionary can be of any type, while the keys must be immutable. కీస్ అనేది చేంజ్ చేయడానికి అవ్వదు. లైక్ నంబర్స్, ట్యుపుల్స్ ఆర్ స్ట్రింగ్స్. డిక్షనరీ కీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. డిక్షనరీ సింటాక్స్ ఎలా ఉంటుంది? ఇది డిక్షనరీ వేరియబుల్. ఇది ఆపరేటర్, అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇది కీ, ఇది వాల్యూ. కీ, వాల్యూ కలిపి మనం ఐటెమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఐటెమ్ 1. ఇది కీ, ఇది వాల్యూ. ఇది ఐటెమ్ 2 కింద కన్సిడర్ చేస్తాం. మనకేంటంటే ఐటెమ్‌ని కామా సెపరేట్ చేస్తది. ఇక్కడ వాల్యూ లిస్ట్ అవ్వుండొచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, టుపుల్ అవ్వచ్చు, వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. బట్ కీ మాత్రం టుపుల్, నంబర్, స్ట్రింగ్. కీ అనేది చేంజ్ చేయడానికి అవ్వదు. వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. కీ మాత్రం యూనిక్. సేమ్ కీ 2 టైమ్స్ రిపీట్ అవ్వడానికి అవ్వదు. ఇప్పుడు మనం డిక్షనరీ మెథడ్స్ చూద్దాం. డిక్షనరీలో మనకి క్లియర్, కాపీ, గెట్, ఐటెమ్స్, కీ, పాప్, అప్డేట్, వాల్యూస్ ఉంది. క్లియర్ ఏంటంటే డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ చేస్తది. రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. అదే కాపీ ఏంటంటే రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ ద డిక్షనరీ. ఒక డిక్షనరీని కాపీ చేసి మనం ఒక డిక్షనరీలో పేస్ట్ చేయొచ్చు. ఒక డిక్షనరీని మొత్తం కాపీ చేస్తది. గెట్ అంటే రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ. మనం ఒక స్పెసిఫైడ్ కీని అడిగామనుకో, ఆ కీలో ఉన్న వాల్యూని మనకి గెట్ అవుట్‌పుట్ చేస్తుంది. అంటే గెట్ ప్రింట్ చేస్తుంది. ఐటెమ్స్ మనం ఒకవేళ ఐటెమ్ మెథడ్ ఉపయోగించుకొని మనకి మన డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ అన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. ఐటెమ్ అనేది కీ వాల్యూ పెయిర్. రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ కంటైనింగ్ ఏ ట్యుపుల్ ఫర్ ఈచ్ కీ వాల్యూ పెయిర్. కీస్ అనేది రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ కంటైనింగ్ ద డిక్షనరీ కీస్. కీస్ మెథడ్ ఉపయోగించుకొని మన డిక్షనరీలో ఎన్నైతే కీస్ ఉన్నాయో అన్ని కీస్ డిస్‌ప్లే చేసుకోవచ్చు. పాప్ రిమూవ్స్ ద ఎలిమెంట్స్ విత్ ద స్పెసిఫైడ్ కీ. పాప్ ఉపయోగించుకొని మనం ఒక స్పెసిఫైడ్ కీవర్డ్ ఇచ్చుకొని అంటే డిక్షనరీ అనేది కీ కాలమ్ వి. ఇప్పుడు మనం పాప్ మెథడ్ ఉపయోగించుకొని మనకు నచ్చిన ఒక కీ ఇచ్చుకొని ఆ కీ ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ అప్డేట్. అప్డేట్స్ ద డిక్షనరీ విత్ ద స్పెసిఫైడ్ కీ వాల్యూ పెయిర్స్. కీని ఉపయోగించుకొని మనం వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కీ అనేది ఇమ్యూటబుల్. బట్ వాల్యూ మ్యూటబుల్. వాల్యూని ఎడిట్ చేసుకోగలం మనం. వాల్యూస్ రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద డిక్షనరీ. వాల్యూస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి వాల్యూస్ మెథడ్ వల్ల వాల్యూస్ మెథడ్ ఉపయోగిస్తే మన డిక్షనరీలో ఉన్న మొత్తం వాల్యూస్ ఎన్నైతే కీస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇక్కడ నేను ఒక డిక్లేర్ చేశాను. ఎలా అనేది నా డిక్షనరీ వేరియబుల్. ఇది నా డిక్షనరీ.
ఇది కీవర్డ్. నేమ్ అనేది కీవర్డ్. బాలకృష్ణ అనేది వాల్యూ. మూవీస్ అనేది కీవర్డ్. నేను వాల్యూస్‌లో లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ కీలో నేను స్ట్రింగ్ ఇచ్చాను. వాల్యూలో వచ్చి ఇంటిజర్ ఇచ్చాను. మన కీస్ స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇంట్ ఇవ్వచ్చు, టపుల్ ఇవ్వచ్చు. వాల్యూస్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. డిక్షనరీ అనేది ఆర్డర్ డేటా టైప్. సో, మనం డిక్షనరీస్‌ని కీస్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్స్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను కీతో యాక్సెస్ చేస్తున్నాను. లేదా నా డిక్షనరీ వేరియబుల్ నేమ్ నా కీవర్డ్ ఇది. నేనిప్పుడు దీంట్లో బాలకృష్ణని యాక్సెస్ చేస్తాను. మన డిక్షనరీని ఇలానా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలానా డిక్లేర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇప్పుడు ఒక ఎంప్టీ డిక్లేర్ చేశాను. ఎంప్టీ డిక్లరేటరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ డెక్ ఆ డైరె ఆ డిక్షనరీలోకి ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ డిక్షనరీలోకి నేను కీస్, వాల్యూస్ పాస్ చేస్తున్నాను. కదని చెప్పేసి ఒక ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేశాను. తర్వాత నా డిక్షనరీలోకి నేను కీస్, వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఏ అనేది కీ, 12 అనేది వాల్యూ, బి అనేది కీ, 23 అని చెప్పేసి వాల్యూ. ఇలా కూడా డిక్షనరీ ఇండికేట్ చేసుకోవచ్చు. యాహ్! ఇట్ ఈస్ వర్కింగ్. ఏ అనేది స్ట్రింగ్ ఇక్కడ, 12 అనేది వాల్యూ. బి అనేది స్ట్రింగ్, 23 అనేది వాల్యూ. ఇప్పుడు డిక్షనరీ మెథడ్స్ గురించి చూద్దాం. నేను డిక్షనరీ ఆర్డర్ డేటా టైప్ అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ డిక్షనరీలో మనం కీస్ ఉపయోగించుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇండెక్స్ ఉపయోగించుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే నేను కీ ఉపయోగించుకొని కీని యాక్సెస్ చేసి లిస్ట్‌లో ఉన్న వాల్యూని ఇండెక్స్ ఉపయోగించుకొని యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రమీల అనేది నా డిక్షనరీ వేరియబుల్. మూవీస్ అనేది కీ. 1 అనేది నా ఇండెక్స్ వాల్యూ మూవీస్‌లోని. అంటే ఇప్పుడు సింహ రావాలి. ఎందుకంటే 0 అనేది లెజెండ్ అనేది 0 కాబట్టి సింహ వచ్చింది. అలాగే మీరు మిగతావి ట్రై చేయండి. నేనైతే మిడిల్‌లో ట్రై చేసి వదిలేస్తా. నేనిప్పుడు వాల్యూస్ ప్రింట్ చేశాను. వాల్యూస్ మెథడ్ ఉపయోగించుకొని. ప్రమీల అనేది నా వేరియబుల్ నేమ్. వాల్యూస్‌ని మెథడ్ ఉపయోగించుకొని వాల్యూస్ ప్రింట్ చేసుకుంటున్నాను నేనిప్పుడు. ఇప్పుడు ప్రమీల డిక్షనరీలో ఉన్న మనకి వాల్యూస్ కావాలి. సో, ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి చూడండి. బాలకృష్ణ, ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్, ఇక్కడ ఇచ్చిన ఇంటిజర్ వచ్చింది. డిక్షనరీ అనేది చాలా సింపుల్ అర్థం చేసుకుంటే. నెక్స్ట్ అప్‌డేట్ గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఒక కీ యాక్సెస్ చేశాను. ఆ కీలో బాలయ్య అని చెప్పేసి రీప్లేస్ చేయమని చెప్తున్నాను. సో, ఇక్కడ బాలకృష్ణ ద్వారా నాకు బాలయ్య అని చెప్పేసి రీప్లేస్ అవుతది. ఇక్కడ రీప్లేస్ అవ్వింది. ఇది అప్‌డేట్. మన కీ ఉపయోగించుకొని లేదా ఇండెక్స్‌ని గాని ఉపయోగించుకొని మన డిక్షనరీలో ఉన్న వాల్యూని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ అంటే మనం ఇప్పుడు నేమ్ ఇచ్చాం. ఇక్కడ వాల్యూ వస్తది. కీస్ ఇస్తే ఈ కీ నేమ్స్ వస్తాయి. నేమ్, మూవీస్, ఎంఎన్. అదే వాల్యూస్ అయితే వాల్యూస్ ప్రింట్ చేస్తది. ఐటెమ్స్ అయితే ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్. 3 ఐటెమ్స్ ప్రింట్ చేస్తది. నెక్స్ట్ పాప్ గురించి చూద్దాం.
టాప్ మూవీస్ అంటే మన కీవర్డ్ యాక్సెస్ చేసుకొని ఆ ఐటెమ్ మొత్తం రిమూవ్ చేస్తున్నాం. ప్రమీల డాట్ టాప్ మూవీస్. ఇది సింటాక్స్. వేరియబుల్ నేమ్ ఇంటూ మెథడ్. ఇక్కడ నేను మూవీస్ యాక్సెస్ చేసి మూవీ ఐటెమ్‌ని డిలీట్ చేస్తున్నాను. సో, ఇక్కడ డిలీట్ అయ్యి మనకి వాల్యూ వచ్చింది. నేమ్ బాలకృష్ణ ఎంఎన్ 1, 2, 3, 4, 5 ఇక్కడ మూవీస్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ నేను జీ అని చెప్పేసి ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. 12 అనేది కీ, 1 అనేది వాల్యూ. అలాగే బి అనేది కీ, 3 అనేది వాల్యూ. సి అనేది కీ, ఇక్కడ బూలియన్ వాల్యూ ఇచ్చాను నేను. ట్రూ. డి అని చెప్పేసి నేను ఒక కీ క్రియేట్ చేశాను. వాల్యూ వచ్చి ఇక్కడ మళ్ళీ డిక్షనరీ ఇచ్చాను నేను. డిక్షనరీలో ఒక న్యూమరికల్ ఇచ్చాను, ఒక కీ ఇచ్చాను, ఒక వాల్యూ ఇచ్చాను. ఇది కీ, ఇది వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జీ అనే వేరియబుల్‌లో డిక్షనరీ వేరియబుల్‌లో డి అనే కీ దగ్గర 111 మన కీ యాక్సెస్ చేసుకొని, డి అనే కీ యాక్సెస్ చేసుకొని, 111 అనే కీ యాక్సెస్ చేసుకొని, ఆ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఇక్కడ కిరణ్ ప్రింట్ అయింది. పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఎట్ ఏ టైమ్ కీని, వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రమిల అని చెప్పేసి నేనొక డిక్షనరీ వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. ఇది కీ, ఇది వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ. ఫర్ కేవీ. కేవీ అనేది టెంపరరీ వేరియబుల్స్. ఇన్ ప్రమీల ఐటెమ్స్. ఐటెమ్స్ అనేది ఒక మెథడ్. మనకేంటంటే కేవీని ప్రింట్ చేసాం. ఫస్ట్ కేలోకెళ్ళి కీ సేవ్ అవుతది. నెక్స్ట్ బాలకృష్ణలోకెళ్ళి వాల్యూ సేవ్ అవుతది. తర్వాత మనకేంటంటే కేవీ ప్రింట్ అవుతాయన్నమాట. ఇలా ప్రింట్ అవుతాయి. నేమ్ వచ్చి బాలకృష్ణ, మూవీస్ వచ్చి 'లెజెండ్ సింహ', ఎంఎన్ వచ్చి 1, 2, 3, 4, 5. థాంక్ యూ.